తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, శిక్ష తప్పదు. కానీ చిన్న విషయం కోసం అంత పెద్ద శిక్ష. ఈ ప్రపంచంలో మనల్ని చూసి ఓర్వలేని మనుషులు చాలామంది ఉంటారండి. అలాంటిదేనండి ఈ స్టోరీ కూడా. మనం బాధపడితే మనతో పాటు బాధపడే వాళ్ళే మన వాళ్ళు. మనం హ్యాపీగా ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళు మన వాళ్ళు కాదబ్బా. చిన్న విషయం కూడా మనసులో పెట్టుకొని మనతోనే ఉంటూ మన మీద చేతపడి చేసిన స్టోరీయే ఇది. మౌనిక 7th క్లాస్ చదువుతుంది. ఆ టైంలో మంచి చెడు వివరం తెలియని వయసు. మౌనిక ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, ఆనుకొని ఉంది. అందులో రాణి అనే ఒక అమ్మాయి ఉంటుంది. మౌనిక రాణి ఒకే స్కూల్ కాకపోయినా వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉంటారు కాబట్టి కలిసి సాయంత్రం పూట ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి రాణి ఇంటికి చుట్టాలు వచ్చారు. మౌనికని రాణి అనుకున్నారు. పిల్ల చాలా తెల్లగా అందంగా ఉంది. రాణి పెళ్ళిడికి వచ్చినప్పుడు కట్నం తీసుకోకుండా తనని పెళ్లి చేసుకుంటారు అని రాణి వాళ్ళ అమ్మతో అన్నారు. కానీ నిజానికి రాణి చాలా నల్లగా ఉంటుంది, మౌనిక చాలా తెల్లగా అందంగా ఉంటుంది. ఇదంతా విన్న రాణి వాళ్ళ అమ్మ, మౌనిక మా పిల్ల కాదండి, పక్కనోళ్ళ వాళ్ళ పిల్ల, రాణి మా పిల్ల అని చెప్పింది. చుట్టాలు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, రాణిని గుర్తుపట్టలేకపోయారు. ఆ రోజు అలా గడిచిపోయినా రాణి వాళ్ళ అమ్మ వాళ్ళ చుట్టాలన్న మాట మైండ్లో పెట్టేసుకుంది. దానికి తోడు మౌనికను చూసి రాణి అని అనుకున్న వాళ్ళ చుట్టాలు మౌనికని పెళ్లి చేసుకోవడానికి కానీ కట్నం కూడా తీసుకోరు అన్నప్పుడు మౌనికకి అర్థమైపోయింది రాణిని అని నన్ను అనుకుంటున్నారు అని. అప్పుడు మౌనిక రాణిని కింద మీద ఒకసారి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇది కూడా రాణి వాళ్ళమ్మ గమనించింది. వాళ్ళ చుట్టాలన్న మాటలకి మౌనిక చూసే చూపుకి రాణి వాళ్ళమ్మ ఇన్సల్ట్గా ఫీల్ అయింది. తర్వాత ఏమైందో మౌనిక మాట్లాడుతున్నట్టు చెప్తాను వినండి. నేను ఎప్పుడు రాణితో ఆడుకుంటూ ఉంటాను. ఆంటీ నాకు ఎప్పుడు తినడానికి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. అప్పుడు నుండి నాకు స్టార్ట్ అయింది ఒక్కొక్కసారి పింపుల్స్ రావడం, అది తగ్గితే జుట్టు ఊడిపోవడం, లేదా నేను బాగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మా అమ్మ చాలా హాస్పిటల్ చూపించింది, అయినా ప్రయోజనం లేదు. ఇలా కొన్ని రోజులు జరిగాక నేను పెద్ద మనిషి అయ్యాను. తినడానికి ఎప్పుడు వారానికి ఒక్కసారో 10 రోజులకు ఒకసారి ఇచ్చే ఆంటీ నేను పెద్ద మనిషి అయినాక రోజు ఇవ్వడం మొదలుపెట్టింది. రకరకాలుగా వండి నాకు పెట్టేది. ఆంటీ రాణితో సమానంగా నన్ను కూడా చూస్తుందని మా అమ్మ నాన్నలు అనుకున్నారు. ఆంటీ ఇచ్చింది తిన్న తర్వాత నాకు ఏది తినబుద్దేది కాదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగేదాన్ని కాదు. రాను నేను బాగా బక్కగా అయిపోయాను. నేను మాట్లాడుతుంటే నా పళ్ళు ముందుకొచ్చేవి, తెల్లగా పాలిపోయినట్టుంది నా మొహం. మా అమ్మ ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండేది కాదు. అలా 10th అయిపోయింది. ఈ 2-3 సంవత్సరాల్లో నేను అనారోగ్యంతోనే నా 10th క్లాసు పూర్తి చేశాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు నన్ను అందరూ విచిత్రంగా చూసేవారు. కర్రపూర్లకు డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేదాన్ని. ముఖం పైన పింపుల్స్ వచ్చి చర్మం అంతా ఊడిపోయేది. ఒక్కొక్కసారి నా ముఖం నేను అద్దంలో చూసుకోవడానికి చాలా భయం వేసేది. అలా 18 సంవత్సరాలు వచ్చింది. నా ఇంటర్ అయిపోయింది. డిగ్రీ కాలేజ్కి నేను హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. ఎవరికైనా హాస్టల్లో ఉంటే ఆరోగ్యం పాడైపోద్ది, కానీ నాకు రివర్స్ అయింది. నేను హాస్టల్లో వెళ్ళిన తర్వాతే నా ఆరోగ్యం బాగయింది. నేను కొంచెం ఒళ్ళు చేశాను. నేను హాస్టల్లో ఉంటాను కదా, అప్పుడప్పుడు అమ్మ నాన్నలు గుర్తుకొస్తే ఇంటికి వచ్చి వెళ్ళేదాన్ని. నాకు కాలేజ్లోను ఇంటి చుట్టుపక్కల నన్ను చూసి లైన్ వేసేవాళ్ళు, అంత అందంగా ఉండేదాన్ని. నేను బక్కగా అనారోగ్యంగా ఉన్నప్పుడు రాణి వాళ్ళమ్మ ఆ ఆంటీ అయ్యో అని పైకి అన్న లోపల నవ్వుతూ ఉండేది. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆంటీ నా వైపు చూసినప్పుడల్లా ముఖం మార్చేది. అప్పుడు నాకు అర్థం కాలేదు ఆంటీ ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని. ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ ఏమైపోయింది అనిపించేది ఒక్కొక్కసారి. తర్వాత నాకు మంచి సంబంధం వచ్చింది. నేను డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని మా అమ్మ నాన్నలతో అంటే మా అమ్మ నాన్నలేమో మంచి సంబంధం పోతే మళ్ళీ రాదని నన్ను ఒప్పించి పెళ్లి చేశారు. నాకు మంచి సంబంధం కుదిరిందని తెలిసిన కానించి రాణి నాతో మాట్లాడడం మానేసింది. రాణి వాళ్ళ అమ్మ మా అమ్మతో మాట్లాడడం మానేసింది. నా ఎంగేజ్మెంట్ రోజు కూడా వాళ్ళ ఇంటి డాబా ఎక్కి నా ఫంక్షన్ చూస్తున్నారు కానీ మా ఇంటికి రాలేదు. మా అమ్మ వెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. కరెక్ట్ గా నాకు రేపు పెళ్లి, ఈ రోజు నాకు పెళ్లి కూతురు చేశారు అనగా రాణి వాళ్ళమ్మ ఆంటీ వచ్చి మేము ఇల్లు కాలేజ్ చేస్తున్నాం అని చెప్పి తినడానికి నా చేతిలో ఏదో పెట్టి వెళ్ళిపోయింది. అది చూడడానికి ఏదో స్వీట్ లాగుంది. అప్పుడు నాకు ఆంటీ ప్రవర్తన వింతగా అనిపించినా జరగబోయేది నాకు తెలియదు. ఆంటీ నా మీద చాతబడి చేసిందని తెలియదు. ఇలా కూడా ఉంటారా మనుషులని తెలియక ఆంటీ ఇచ్చింది తినేశాను. తిన్న తర్వాత కడుపులో విపరీతమైన నొప్పి. నాకు పెళ్లిలో కూడా కడుపు నొప్పి అని ఏడుపు. అప్పుడు అక్కడ ఉన్న పంతులు గారు పసుపు కొమ్మతో కంకణం చేసి నా చేతికి కట్టారు. అప్పుడు కడుపు నొప్పి కొద్దిగా తగ్గింది.
ఆ రోజంతా నాకు కొంచెం రిలీఫ్ అయింది. మళ్ళీ తెల్లారే కొత్త జంతను అంటే మమ్మల్ని భద్రాచలానికి తీసుకెళ్లారు. ఆ రోజు ఎలాంటి కడుపు నొప్పి రాలేదు. మరుసటి రోజు మా ఫస్ట్ నైట్ మిడ్ నైట్ అర్ధరాత్రి 3:30కి మంచం నుంచి నేను కింద పడిపోయాను. నేను మరీ అంత నిద్రమత్తులో లేను. నా కాలు పట్టుకుని ఎవరో లాగి కింద పడేశారు. నేను పడిపోతే మా ఆయన మంచం మీద నుంచి లేచి నన్ను లేపాడు. నేను చెప్పా, నా కాలు ఎవరో లాగారండి, అందుకని నేను మంచం మీద నుంచి కింద పడ్డాను అని. మా ఆయన నిద్రమత్తులో ఉన్నాడు. పైగా రూమ్లో ఎవ్వరు లేరు. నువ్వు నిద్రలో మంచం నుంచి కింద పడ్డావేమో అని మంచం ఎక్కి పడుకోపోయారు. నాకు కాసేపు అలాగే అనిపించింది. కానీ మరుసటి రోజు నా కాలు ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అచ్చులు కనిపించాయి. ఇక ఆ రోజు నుంచి డైలీ 3 నుంచి 4 వరకు రాత్రి మిడ్ నైట్ ఎవరో నా మీద కూర్చున్నట్టు నాకు అనిపించేది. గట్టిగా అరిచినా నా నోటి నుంచి మాట బయటికి రాదు. నేను కదలాలనుకున్నా కదలలేను. రోజుకో గంట. నేను నెలసరిలో ఉన్నప్పుడు ఇలా జరిగేది కాదు. నెలసరంతా అయిపోయిన కాడ నుంచి మళ్ళీ నెలసరి వచ్చే వరకు 3 నుంచి 4 వరకు మిడ్ నైట్ నా మీద ఎవరో కూర్చున్నట్టు బరువుగా ఉండేది. పొద్దున ఒళ్ళంతా నొప్పులు. అలా నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకు జరిగింది. నా పెళ్ళైన 8వ నెలకి నేను కన్సీవ్ అయ్యాను. కడుపుతున్నప్పుడు మళ్ళీ నాకు మొహం నిండా మొటిమలు రావడం, అవి మచ్చలుగా ఏర్పడడం, స్కిన్ అంతా ఊడిపోవడం, బక్కగా అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, నేను ఏం తిన్నా అది వాంట్ అయిపోవడం జరిగింది. ఏంటి ఇలా జరుగుతుందని నేను చాలా మందితో అడిగాను. అందరూ కడుపుతో ఉన్నప్పుడు ఇవి కామన్ అన్నారు. డాక్టర్ కూడా ఇది కామనే అమ్మా అని అన్నారు. మా అమ్మ మాత్రం నన్ను చూసి ఇది కామనే, కానీ నీకు మరీ ఎక్కువ అయిపోతుంది అంది. పొద్దునేమో వాంటింగ్స్, రాత్రి పడుకున్నప్పుడేమో నా మీద ఎవరో కూర్చోవడం. 9 నెలలు కనే వరకు నరకం చూశాను. తర్వాత పాప పుట్టింది. చాలా హెల్తీగా ఉంది. నా పాపకు 6 నెలల దాకా జలుబు జ్వరం రాలేదు. చాలా హెల్తీగా పుట్టింది. కానీ 6 నెలల తర్వాత ఒకటి ఏడుపు. మేము ఎన్ని హాస్పిటల్ చూపించినా ఏం ప్రయోజనం లేదు. పాప హెల్తీగా ఉండమ్మా, పిల్లలు అన్నాక అలాగే ఏడుస్తారని చెప్పి పంపించేవారు. పాప నా పాలు తాగదు, నా దగ్గరికి రాదు. ఒకటే ఏడుపు, రాత్రి ఏడుపు, పొద్దున ఏడుపు. పాప నా దగ్గరికి రాదు. ఒకవేళ వస్తే గుక్క పెట్టేసేది. మా అమ్మ డబ్బా పాలు పెట్టి మా పాప పొట్ట నింపేది. ఇలా పాపకి 1 సంవత్సరం అయ్యేదాకా జరిగింది. పాప పొట్టలో ఉన్నప్పుడు ఒక బాధ, బయటికి వచ్చినప్పుడు ఒక బాధ నాకు. ఇదంతా చూసిన మా అమ్మ కొందరు తెలిసిన వాళ్ళు చెప్పారు, పడతాల్లో ఒక పంతులు గారికి అమ్మవారు పడుతుంది. సో అక్కడ నన్ను తీసుకెళ్ళింది. ఆయన నన్ను చూసి అసలు నాకేం జరిగిందో, నా పాపకి ఏం జరుగుతుందో నేనేం చెప్పలేదు. అయినా నన్ను చూసి 12 సంవత్సరాల నుంచి ఒకరు చేతబడి చేస్తున్నారు, నువ్వు అందంగా ఉంటావని, వాళ్ళని ఒకసారి చిన్న చూపు చూసావని మనసులో పెట్టేసుకున్నారు. నీకు తినే ఫుడ్లో మందు కలిపి పెట్టారు. లాస్ట్లో నీ పెళ్ళికి చేతబడి చేశారు. అది కూడా నువ్వు తినే ఫుడ్లో పెట్టి నీకు ఇచ్చారమ్మా అని చెప్పాడు. నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నా ఫుడ్లో మందు పెట్టి ఎవరిస్తున్నారబ్బా అని అనుకున్నా. కానీ నా పెళ్లిలో కూడా నాకు తినే ఫుడ్లో మందు పెట్టిచ్చారు అంటే రాని వాళ్ళమ్మ గుర్తుకొచ్చారు. అంత ఆప్యాయంగా ఇచ్చే ఫుడ్లో మందు పెట్టారా అని మా అమ్మ షాక్ అయింది. చిన్నప్పుడు ఎప్పుడో తెలిసి తెలియక నవ్వాను. దానికి ఇంత పెద్ద శిక్ష అని అనిపించింది నాకు. నా పెళ్లికి చేతబడి చేసింది దేనికి అనుకున్నారు? మంచి సంబంధం, డబ్బున్న వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చారని ఒక చేతబడి చేసి ఒక ఆత్మను నాకు అంటించారంట. ఆత్మ నా పాపకు కనిపించి ఏడిపించేది. అందుకే నా పాప నా దగ్గర రావడానికి, నా పాలు తాగడానికి భయపడేది. నా మీద చేతబడి చేశారు కదా, దాన్ని విరగొట్టడానికి అంటే తిప్పి కొట్టడానికి, నా నుండి ఆ ఆత్మను తీసి పారేయడానికి ఆ పంతులు గారు 5 రోజులు పూజ చేశారు. నా మెడకి, నా తాలిబొట్టుకి, నా చేతికి, నా నడుముకి, నా కాళ్ళకి ఒక తాయెత్తి కట్టమన్నారు. వాటిని కరెక్ట్గా 1 సంవత్సరం దాకా తీయకూడదు అన్నారు. అది కట్టిన కాడ నుంచి, ఆ పూజ చేసిన కాడ నుంచి నాకు ఎలాంటి బాధ లేదు. రాత్రిపూట హాయిగా పడుకుంటున్నాను. మా పాప కూడా మెల్లిమెల్లిగా ఏడుపు తగ్గించి నా దగ్గర రావడం, నా పాలు తాగడం చేసింది. కానీ మాకున్న భయం మాకు పోలేదు. అందుకే ఆ తాయెత్తి నేను 3 సంవత్సరాల దాకా ఉంచుకున్నా. నా పాపకు 4 సంవత్సరాలు వచ్చేదాకా ఆ తాయెత్తు తీయలేదు. ఒక చిన్న నవ్వుకు నేను దాదాపు 12 సంవత్సరాలు బాధపడ్డాను. చేతబడి చేసి నాకు అంటించారు గోష్టు. ఆ గోష్టు ఇంకొన్నాళ్ళు ఉంటే నన్ను తీసుకెళ్ళిపోయేదంట. ఎవరు తీసిన గొత్తులో వాళ్ళే పడతారు అని అంటారు కదా, కాలం ఎవరిని ఊరికే వదిలేదు అని కూడా అంటారు కదా, అలాగే జరిగింది. తర్వాత మా అమ్మ నాన్న ఆ రాణి గురించి, వాళ్ళ అమ్మ గురించి ఎంక్వైరీ చేశారు. మేము ఎప్పుడు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టామంటే, నాకు ఆ పంతులు గారు చేతబడి విరగొట్టిన కాడ నుంచి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాము. అంటే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ గురించి మాకు తెలిసింది. రాణికి ఎవరితోనో పెళ్ళయిందంట. కానీ గొడవల్లో వాళ్ళ ఆయన చనిపోయాడంట. ఫ్రెండ్స్ గొడవల్లో వాళ్ళ ఆయన చనిపోయాడంట. వాళ్ళ నాన్ననేమో ఎద్దు పొడి చేసిందంట.
ముందు కూతురు విధవరాలైంది, తర్వాత తల్లి విధవరాలయ్యింది. తర్వాత తల్లి కూతుళ్ళు సిటీ వదిలి వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసింది మాకు. ఇప్పుడు వాళ్ళని చూసి నేను నవ్వాలా ఏడవాలా? అసలు నాకు నవ్వాలంటే నాకు భయం వేస్తుంది. ఇది మౌనిక స్టోరీ. ఇప్పుడు మౌనిక చాలా బాగుంది వాళ్ళ హస్బెండ్తోని వాళ్ళ పాపతోని. ఇప్పుడు వాళ్ళ పాపకి 5 సంవత్సరాలు. తన స్టోరీ నాకు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఒక చిన్న నవ్వుకి 12 సంవత్సరాలు బాధపడ్డామంటే చాలా ఎక్కువ. నిజంగా చెప్పాలంటే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. అది నన్ను చూసి నవ్వింది, దానికి బుద్ధి చెప్పాలి అనే మాట మౌనిక వినిందంట. కానీ అప్పుడు తనకి అర్థం కాలేదంట. ఒకవేళ నిజంగా నవ్వితే తనకి బుద్ధి చెప్పడానికి నువ్వెవరు? అంతా దేవుడు చూసుకుంటాడు కదా, దేవుడికి వదిలేయాలి కదా. దేవుడికి వదిలేయకుండా నేను బుద్ధి చెప్తానంటే నీకు దేవుడి బుద్ధి చెప్తాడు కదా. తాను తలదన్నేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు ఇంకోడు వస్తాడంట. అలా ఉంది. ఒకరి వల్ల మనకి బాధ కలిగితే దేవుడు చెప్పుకుంటే చాలు, దేవుడే అంతా చూస్తాడు, అంతా చేస్తాడు, చెయ్యవలసిందంతా చేసేస్తాడు దేవుడే. మనం అందులో జోక్యం చేసుకోకూడదు. ఎనివే నేను ఇంతకన్నా నేనేం చెప్పలేను. మళ్ళీ మనం కలుస్తాం లేదో తెలియదు కదా. అందుకని నా వీడియో నచ్చితే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.